ఛత్తీస్గఢ్ దంతెవాడలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. మలంగీర్ ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు జిల్లా అదనపు ఎస్పీ రామ్ కుమార్ ముందు లొంగిపోయారు. వారికి పునరావాస పథకం కింద 25,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. లొంగిపోయిన వారిలో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరువనంతపురం, కొచ్చిన్, త్రిశూర్, కోజికోడ్ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేరళ సీఎం పినరయి విజయన్. కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. మొత్తం 7గురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు. దగ్గరలోని కేదార్నాథ్ హెలిప్యాడ్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అక్కడ ఉన్నట్టుండి హెలికాప్టర్ దిగడంతో కేదార్నాథ్లోని భక్తులు కలవరపాటుకు గురయ్యారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా అలా చేశారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్యాస్ట్రల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ పైలట్తో సహా 7గురితో సిర్సీ హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ డ్యాంకు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ డ్యాంకి 100 కిలోమీటర్ల దగ్గరలోని కేదార్నాథ్ హెలిప్యాడ్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. హెలికాప్టర్లోని వారంతా సురక్షితంగా ఉన్నారని ఏవియేషన్ అధికారులు తెలిపారు. కోల్కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వర్ ఉల్ కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను హనీ ట్రాప్ చేయించి హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక అక్రమ వలసదారుణ్ణి కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. కోల్కతాలో ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లోకి 2 పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఎంపీ ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించారు.